నవ్య, ఈ పేరు నా జీవితంలోకి వచ్చిన రోజు ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులోనే ఇదే ప్రేమ అని నాకు పరిచయం చేశావు. నీతో నా జీవితం ఎంతో ఊహించుకున్నాను, కానీ అన్నీ ఊహలుగానే మిగిలిపోయాయి. ఇది నా పొగరు. ఇది నా అర్హత. నా గుండె చప్పుడు నాకేదో చెప్పాలని చూస్తుంది. అదేంటి? ఇంతకుముందు నాకు ఎదురైన పరిస్థితి. నా గుండె చప్పుడు చెప్పాలని చూస్తుందా? నా కళ్ళు అబద్ధం అంటున్నాయి, కానీ నా గుండె నిజం అంటుంది. రే నవ్యారా? నవ్వే ఏంట్రా, ఇక్కడ ఉంటావు ఏంటి? నవ్య ఇక్కడ ఉండదురా, అటు చూడరా. అవునరా, సేమ్ అలానే ఉంది నవ్వేని. రే బెలూన్ తీసుకురా. సరే. తనెవరో నీకు తెలుసా? లేదు. ఎందుకు అలా అడిగావు? బెలూన్ ఇస్తే అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు వెళ్ళి చెప్తా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. నాకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్స్. సావర్య. సాగర్. ఓకే బాయ్. సావర్య, ఇప్పుడే కలిసి ఇలా అడుగుతున్నానని ఏమనుకోకపోతే మీ ఎఫ్బి ఐడి చెప్తారా? సావర్య హనీ. బాయ్. మొదటిసారి చూసా. నా మనసులో ఏదో తెలియని ఆనందం. నువ్వు నా కోసమే పుట్టినట్టు, నేను నీ కోసమే బ్రతుకుతున్నట్టు అనిపించింది.
మొదటిసారి నా బైక్ ఎక్కినప్పుడు నీతో ప్రయాణం కొన్ని మైళ్ళు దూరం, కానీ నా జీవితం అనే ప్రయాణంలో నేనెప్పుడు నీకు తోడుగా ఉండాలనుకున్నా. ఇది ప్రేమ లేక స్నేహమా? నా కన్ఫ్యూజన్లో నా ప్రేమను నీకు చెప్పినప్పుడు ఆకాశం అంత సంతోషాన్ని నీ చిరునవ్వుతో అందించావు. రెండు క్షణాల మౌనం, నువ్వు ఇక లేవన్న మాట నా గుండెను గాయపరిచింది. నేను కలలు కన్న ప్రపంచం అంధకారం అయింది. అంటే చాలా రోజులకి కాల్ చేసావు? నువ్వు సౌవర్యని లవ్ చేస్తున్నావు కదా, తనకి ఎలా ప్రపోజ్ చేస్తావు? ఈ విషయం నీకెలా తెలుసు? నువ్వు బెలూన్ ఇచ్చిన రోజు నాకు తెలుసులే కానీ చెప్పు. చూడు, నేను తన్ని లవ్ చేస్తున్నాను, యాక్టింగ్ కాదు. నా ప్రేమ నిజమైతే నా మనసులో మాట తను నా ముందున్నప్పుడు అదే వస్తుంది, అంతేగాని సెమినార్లకు ప్రిపేర్ అవ్వక్కర్లా. నిజంగానా సాగర్? అబ్బా, నువ్వేనా అది? హా, నేనే. మొత్తం విన్నావా? మొత్తం విన్నాను. నేను ఫస్ట్ నుంచి కాన్ఫరెన్స్ కాల్లోనే ఉన్నాను. సర్లే, విన్నావుగా, నీ డెసిషన్ ఏంటి? నా గురించి నీకేం తెలుసు? నాకు ఆల్రెడీ మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. సారీ, నా మీద నీకు ఇలాంటి ఒపీనియన్ ఉందని నాకు తెలీదు. ఐ కాంట్ లవ్ యూ. సారీ వన్స్ అగైన్. రే దగ్గర్రా. రే లేరా. ఎందుకులా అలా తయారయ్యావు? నా విషయంలో జరిగింది చాలేదా? ఇకనైనా మానరా. లేరా లే. వదిలేరా, వీడికి ఎంత చెప్పినా సరే మారడు. వీడికి ఎంత చెప్పినా వేస్ట్. రే సావరేరా. అవునరా సావర్యా. నువ్వు ముక్కు బుడగ పెట్టుకుంటే చాలా బాగుంటావు, అందుకే తీసుకొచ్చా. ఏరా అసలు కలవడం మానసం ఏంట్రా? ఏం లేదురా, ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి కలవడం కుదరడం లేదు. అంతేనా? ఇంకా అమ్మాయి చుట్టూ ఏమైనా తిరుగుతున్నావా? బావా వీడు రోజు అమ్మాయి వెనక కుక్కలా తిరుగుతున్నాడు బావా. వేస్ట్, ఇంక మీరు మాట్లాడరా. రే బావా, మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటారా నా బాధ? రే బావా, ఒకటి గుర్తుపెట్టుకో,
ఒక అబ్బాయి వాడికి తెలియని ఏరియాలో తెలియని సందుల్లో విచిత్రంగా తిరుగుతూ జనాలు చూస్తున్నారని ఫోన్ రింగ్ అవ్వకపోయినా మాట్లాడుతూ ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? వీడికి ఎక్కువైందిరా, వేదాంతా మాట్లాడుతున్నాడు. అరే మీ చెల్లొచ్చేసిందిరా. నువ్వేంటమ్మా దాక్కున్నావు? సిస్టమ్ ఉందేమో అని వెతుకుతున్నారా? నువ్వేంటమ్మా సూర్య స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ మాట్లాడుతున్నావు? ఓ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా? సార్ మీరేంటి టవల్లో ముసుకేసుకున్నారు? ఏమోరా, తాగిన దాని మీద తెలియట్లేదు. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశాను. ప్రాబ్లం ఏంటో చెప్పు. అలాంటిదేం లేదు, జస్ట్ ఊరికే కాల్ చేశాను. నీ వాయిస్లో తెలుస్తుందిలే కానీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎంతసేపు వస్తావురా? రే నీకేం కనిపిస్తుందిరా? ముగ్గు అది వేస్తున్నా నీ లవర్. అదేరా ఫ్రెండ్కి లవర్కి తేడా. నీకు ముగ్గు నా లవర్ మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? చెప్పరా నీకేం కనిపిస్తుందో? తన కళ్ళలో నా మీద ప్రేమ స్మైల్తో దాచాలని చూస్తుంది, కానీ నా మనసు అడిగే ప్రతి ప్రశ్నకు కళ్ళే సమాధానం చెప్తాను. నీకు పిచ్చి బాగా ముద్దిందిరా. సావర్యా చాక్లెట్లు తీసుకునే రోజులు పోయాయి, ఇప్పుడెందుకు? ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. నువ్వెప్పుడు నాకు కాల్ చేయకు, నాతో మాట్లాడటానికి కూడా ట్రై చేయకు. ఇప్పుడు సడన్గా ఏమైందని? నీ గురించి నాకు అంతా తెలిసింది. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. మా ఫ్రెండ్ నీ గురించి అంతా చెప్పింది. వదిలేయ్, ఇంతకాలం నేనేంటో చూసావు. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మంచి డెసిషన్ తీసుకున్నావు. గుడ్. నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించడం, అది మర్చిపోకుండా ఉండడం.
సాగర్, ఐ లవ్ యూ. పర్స్లో బలూన్స్ పెట్టుకొని తిరుగుతున్నావేంటి సాగర్? అవి సేమ్ కదా, నువ్వు నాకు ఇచ్చినవేగా. సాగర్, ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. ఇంకేముంది మాట్లాడడానికి? అంతా అయిపోయిందిగా. లేదు సాగర్, సారీ, తప్పు నాదే. నీతో చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీకు గుర్తుందా, నన్ను ఫస్ట్ టైం చూసింది, నేను వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పింది ఇక్కడే. గుర్తుందిలే, ఎలా మర్చిపోతా. సాగర్, నేను ఈ మాట నీకు ఎప్పుడో చెప్పాలి, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను. సాగర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ మాట కోసం నేను ఎన్ని వదులుకున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు మాత్రం చాలా లేట్గా అర్థం చేసుకున్నావు. ఇక నా జీవితాన్నే ప్రేమిద్దాం అనుకుంటున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. I love you. ఈ మాట చెప్పడానికి 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. మరి నేను చెప్పినప్పుడు కుదరదు అన్నావు. నువ్వు ఏడుస్తుంటే చాలా బాగుంటావు, అందుకే జోక్ చేశా. సారీ. నువ్వు లేకుండా నేను ఎప్పుడూ కంప్లీట్ కాదు. నిన్ను ప్రపోజ్ చేశాక ఇంకెప్పుడూ ఏడిపించకూడదు అనుకున్నా, అందుకే లాస్ట్ టైం చేశా. మ్యారేజ్ అయ్యాక ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏడుస్తానుగా. ఏడవకుండా హెల్మెట్ పెడతానుగా. హెల్మెటా? నాకా? లేదు హనీ, ఆనియన్స్కి. ఏంటోయ్ అంత సీరియస్గా పేపర్ చదివేస్తున్నావు? బట్టల మీద కానీ బంగారం మీద కానీ 90% డిస్కౌంట్ వేసారా ఏంటి? అది కాదండి, ఈ రాశి ఫలాల్లో అదృష్టం దురదృష్టం అంటే ఏంటండి? అదృష్టం అంటే నీ ప్రేమను పొందడం. మరి దురదృష్టం అంటే? నిన్నే పెళ్లి చేసుకోవడం. 4, 6 క్లాస్ చదువుకోవచ్చులే. 6 అబ్బో 8 క్లాస్ చదివిన అయిపోతుందిలే. 9:30 ఎగ్జామ్.